డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ సెకండ్ ఇయర్ బిఏ బీకామ్ బీబీఏ బిఎస్సిలో 3వ సెమిస్టర్ ఎంఐఎల్ తెలుగు చదువుతున్న విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మీరు మొదటి సెమిస్టర్లో తెలుగు మౌలికాంశాలు అనే అంశం మీద ఎంఐఎల్ తెలుగులో భాషాస్వరూపం అనే పేరుతో అక్షరాలు, వర్ణాలు, వర్ణక్రమము వాటి గురించి తెలుసుకున్నారు. తర్వాత రెండవ సెమిస్టర్లో పదస్వరూపము అంటే ఎట్లాంటి పదాలు వస్తాయి, తత్సమ పదాలు, తద్భవ పదాలు, నిఘంటువులు ఇట్లాంటివి నేర్చుకున్నారు. తర్వాత ఇప్పుడు మూడవ సెమిస్టర్లో మనం వాక్యానికి సంబంధించినటువంటి భాషా నైపుణ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భేదాలు అనేటువంటి మూడవ సెమిస్టర్ దాంట్లో మనము మొదటి చాప్టర్లో నేర్చుకునేటువంటి అంశాలు వాక్య భేదాలు, రెండవ చాప్టర్లో మూడు శైలీ భేదాలు, తర్వాత నుడికారాలు, సామెతలు, పొడుపు కథలు, పత్రికా రచన, మాధ్యమాల రచన, లేఖా రచన అని 9 పాఠాలను ఈ సెమిస్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మొదటి పాఠమైనటువంటి వాక్య భేదాలు అనేటువంటి పాఠ్యానికి మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ పాఠ్యాంశంలో మనము వాక్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా నేర్చుకోవాలి, వాటి భేదాల కారణాలు ఏంటి అనేటివి తెలుసుకుని దాంట్లో సరళ వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు అని 3 రకాలుగా ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం గుర్తించాలి, ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరళ వాక్యాలలో భాగంగా విద్యార్థక వాక్యాలు, ఆత్మార్థక వాక్యాలు, ప్రేరణార్థక వాక్యాలు, అనుమత్యర్థక వాక్యాలు, అనువర్తన వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, సామర్థ్యార్థక వాక్యాలు, తర్వాత కర్త కర్మ క్రియకు సంబంధించిన వాక్యాలు, విధి ప్రశ్న నిషేధ వాక్యాలు అని సరళ వాక్యాలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటాం. సంశ్లిష్ట వాక్యంలోకి వచ్చేస్తే శత్రార్థకము, ఛేదార్థకము, స్వార్థకము, అప్యర్థకము, తుమున్నర్థకం అనేటువంటి 5 రకాల వాక్యాలు నేర్చుకుంటాం. తర్వాత సంయుక్త వాక్యాలు ఏర్పడ్డప్పుడు దాంట్లో సంకలన సంబంధం ఏ విధంగా ఉంటుంది, వికల్ప సంబంధం అంటే ఏమిటి, వైరుధ్య సంబంధంతో వాక్యాలు సంయుక్త వాక్యాలుగా ఎలా మారతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ పాఠ్యభాగంలో నేర్చుకుంటాం. ముందుగా వాక్యము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, వాక్యము అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. భాష అంటేనే భావ ప్రసారానికి మాధ్యమము. అంటే ఒక భావాన్ని పూర్తిగా మనం తెలుపాలి అని అనుకుంటే అది వాక్య రూపంలోనే సాధ్యమవుతుంది. అర్థవంతమైనటువంటి శబ్దాలను వర్ణాలు అన్నారు, అర్థవంతమైనటువంటి శబ్దాల సమూహాన్ని పదము అని చెప్పేసి అన్నారు, ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల సమూహాన్ని వాక్యము అన్నారు. కాబట్టి వాక్యాలే భాషకు పునాది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యాలు లేకుండా భాష ఉండదు. కాబట్టి ఒక్కొక్క వాక్యం ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల సమూహాన్ని వాక్యము అని చెప్పేసి అన్నారు. ఈ వాక్యము అనేటువంటి పదము వచ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది, సంస్కృత ధాతువు. ఈ వచ్ అనే సంస్కృత ధాతువుకి వచించునది అని అర్థం. అంటే మాట్లాడినది, అంటే పూర్తి భావాన్ని ప్రసారం చేసింది, పూర్తి అర్థాన్ని ఇచ్చింది అనేటువంటి అర్థము మనకు గోచరిస్తుంది. ఇక్కడ ప్రౌఢ వ్యాకర్త అయినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు గారు వాక్యమున యోగ్యతాకాంక్ష సంహితంబగు నర్థము గల యాసక్తియుత పద సముదాయంబు అని చెప్పేసి వాక్యానికి 3 లక్షణాలను చెప్పడం జరిగింది. ఆ 3 లక్షణాలు, ఒకటి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి 3 లక్షణాలుగా మనం గుర్తిస్తాము. ఈ ప్రౌఢ వ్యాకర్త అయినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు వాక్యానికి ఇచ్చినటువంటి నిర్వచనంలో 3 లక్షణాలు ఉండాలి అని అన్నారు. ఒకటి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి 3 లక్షణాలు అవి. మరి యోగ్యత అంటే ఏంటి? పదార్థములకు పరస్పర సంబంధంలో బాధ కలగకుండుట అంటే ఏంటి? ఒక వాక్యంలో 2-3 పదాలు ఉంటాయి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ 2-3 పదాలు కలిసి ఒకే అర్థాన్ని ఇవ్వాలి. ఒకదానికొకటి వైరుధ్య భావాన్ని తెలుపకూడదు. ఉదాహరణకి నిప్పు తడుపుతుంది, నీరు కాల్చుతుంది, ఇట్లాంటి
తెలుస్తుందా? అంటే దానివల్ల ఒక అర్థం గోచరిస్తుందా? అంటే పదానికి ఉన్నటువంటి అర్థము, అది చేస్తున్నటువంటి పని రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండాలి. దాన్ని యోగ్యత అని చెప్పేసి అంటారు. నిప్పు తడుపును, నీరు కాల్చును అనేటువంటిది సాధ్యం కాదు కదా. అట్లా సాధ్యం కాని పదాల సముదాయం వాక్యం కాదు. ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాలన్నీ ఒకదానితో ఒకటి సకారాత్మక అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటిది మొదటి నియమం. తర్వాత రెండోది ఆకాంక్ష. ఆకాంక్ష అంటే అర్థం ఏమిటి? నిలుపుదల లేకపో పోయేడి పదార్థముల మీది ఆధారము. నిలుపుదల లేక ముందుకు పోవాలి. అంటే మనం ఒక వాక్యం చెప్తున్నప్పుడు పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి మళ్ళీ ఆకాంక్ష ఉండకూడదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి సందిగ్ధ స్థితి ఉండకూడదు. పూర్తి సమాచారము తెలియాలి. అట్లా పూర్తి సమాచారాన్ని తెలిస్తేనే దాన్ని ఆకాంక్ష అంటారు. ఉదాహరణకు నేను అన్నం తిన్నాను అనేటువంటిది ఆకాంక్ష నెరవేరింది. నేను అన్నం ఏం చేశావు? తిన్నాను. అప్పుడు ఆకాంక్ష నెరవేరింది. నేను రేపు వస్తాను. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఆకాంక్ష నేను క్లాస్ చెప్తూ అని ఆపితే చెప్తూ ఏం చేశారు అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే నేను ఇవ్వాలనుకున్నటువంటి సమాచారము శ్రోత దగ్గరికి చేరలేదు. ఇట్లా చేరకుంటే ఆకాంక్ష నెరవేరినట్టు కాదు. పూర్తి అర్థాన్ని ఇస్తే ఆ వాక్యంలో ఆకాంక్ష నెరవేరింది అనేటువంటి భావన మనకు కలుగుతుంది. కాబట్టి ఆకాంక్ష అనేటువంటిది వ్యాకరణ అంటే వాక్య నిర్మాణానికి ఒక ప్రాతిపదిక అని చెప్పేసి ప్రౌఢ వ్యాకరత చెప్పారు. తర్వాత మూడవ లక్షణం ఏమిటి? ఆసక్తి. ఇక్కడ చాలా మంది ఆసక్తి అంటుంటారు. ఆసక్తి కాదు, ఆసక్తి. ఆసక్తి అంటే దూరము లేకుండా ఉండుట, పదముల చేరిక లేదా పదముల నిరంతర సాన్నిధ్యము. మనం ఒక పదం చెప్పిన తర్వాత గంటకి ఇంకొక పదం చెప్పినాం అనుకోండి. నేను అని చెప్పి ఒక అర్ధగంట అయినాక అన్నం, ఇంకొక అర్ధగంట అయినాక తిన్నాను అంటే అది ఆసక్తి లోపించినట్టు లెక్క. నేను అన్నం తిన్నాను అనే మూడు పదాలు ఒకేసారి వస్తే ఆ భావం ప్రసారం అవుతుంది. అట్లా వెంటనే పదాలు రావడాన్ని ఆసక్తి అని చెప్పేసి అంటారు. కాబట్టి ఒక వాక్యం పూర్తి కావాలి అంటే, వాక్య లక్షణం మనకు తెలియాలి అని అంటే, అది వాక్యంగా మనం భావించాలి అని అంటే మూడు లక్షణాలు ఉండాలి. ఒకటి యోగ్యత, రెండు ఆకాంక్ష, మూడు ఆసక్తి. యోగ్యత అంటే పదాల యొక్క అర్థము వాక్యాన్ని పూర్తి చేయడం కోసం సహకరించాలి. విరుద్ధ భావాలు కలిగినటువంటి పదాలు ఒకే వాక్యంలో ఉండకూడదు. ఆకాంక్ష అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. అసంపూర్తి అర్థాన్ని ఇస్తే ఆకాంక్ష నెరవేరినట్టు కాదు. ఆసక్తి పదాలు వెంటనే వచ్చి పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. ఒక పదం చెప్పిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరొక పదము చెప్పడం అనేటువంటిది ఆసక్తి లోపించినట్టుగా కనిపిస్తుంది. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి మూడు లక్షణాలు ఉన్నటువంటి పదాల యొక్క సమూహము వాక్యం అవుతుంది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సరే సార్, మరి వాక్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, వాక్యం లోపల ఉండేటువంటి క్రియను బట్టి రెండు రకాల వాక్యాలు ఉంటాయని చెప్పారు. తెలుగు వాక్య నిర్మాణము కర్త, కర్మ, క్రియ అనేటువంటి మూడు స్ట్రేచర్లో ముందుకు వెళ్తుంది. ఆ నిర్మాణ క్రమంలో ముందుకు పోతుంది. ముందు కర్త, తర్వాత కర్మ, తర్వాత క్రియ. ఈ కర్త, కర్మ, క్రియలలో ఏ వాక్యంలో అయితే సమాపక క్రియ ఉందో దాన్ని ప్రధాన వాక్యము అని చెప్పేసి అంటారు. ఏ వాక్యంలోనైతే అసమాపక క్రియ ఉందో దాన్ని ఉపవాక్యము అని చెప్పేసి అంటారు. అంటే సమాపక క్రియ, అసమాపక క్రియ అనేది మీరు రెండవ సెమిస్టర్లో నేర్చుకున్నారు. పదాల యొక్క నిర్మాణాన్ని తెలుసుకున్నప్పుడు ఏది సమాపక క్రియ? పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియను సమాపక క్రియ అని చెప్పేసి అంటారు. అసంపూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియని అసమాపక క్రియ అంటారు. ఏ వాక్యంలోనైతే సమాపక క్రియ ఉందో ఆ వాక్యాన్ని ప్రధాన వాక్యము అని చెప్పేసి అంటారు. ఏ వాక్యంలో అసంపూర్తి అర్థాన్ని ఇచ్చే క్రియ, అసమాపక క్రియ ఉందో దాన్ని ఉపవాక్యము అని చెప్పేసి అంటారు. ఈ ప్రధాన వాక్యాలు, ఉపవాక్యాల సమాహారం వల్ల వాక్యాన్ని మూడు భాగాలుగా విభజించడం జరుగుతుంది. దాంట్లో ఒకటి సరళ వాక్యము, రెండు సంశ్లిష్ట వాక్యము, మూడు సంయుక్త వాక్యము. పొరపాటున సంక్లిష్ట అని వచ్చింది, అది సంశ్లిష్ట వాక్యము. సార్, ఈ సరళ వాక్యం అంటే ఏంది సార్? సరళ వాక్యం అంటే ఏంది? సంశ్లిష్ట వాక్యం అంటే ఏంది? తర్వాత సంయుక్త వాక్యం అంటే ఏంది అనేటువంటిది నేర్చుకుందాం. వాక్య భేదాలలో ఇందాక చెప్పుకున్నట్లుగా మొదటిది సరళ వాక్యము.
వాక్యాలు క్రియను బట్టి రెండు రకాలు ఉంటాయి అని అనుకున్నాము. దాంట్లో ఒకటి సమాపక్రియ, అసమాపక్రియ. అసమాపక్రియ ఉండేటి ఉపవాక్యాలు, సమాపక్రియ ఉండేటువంటిది ప్రధాన వాక్యాలు. ఈ అసమాపక క్రియలు లేని ప్రధాన వాక్యాలను సరళ వాక్యాలు అంటారు. అంటే ఒక వాక్యంలో ఒకటే క్రియ ఉంటుంది, ఆ ఒక క్రియ సమాపక క్రియ ఉంటుంది. అంటే అన్ని ప్రధాన వాక్యాలు సరళ వాక్యాలు అవుతాయి. దాంట్లో ఒకటే వాక్యం ఉంటే, ఒకటి కంటే ఎక్కువ వాక్యాలు లేకపోతే దాన్ని సరళ వాక్యాలు అని చెప్పేసి అంటారు. ఈ సరళ వాక్యాలు చాలా రకాలుగా మనకు విభజించడం జరిగింది. ఏమేమి ఉన్నాయి సార్ దాంట్లో సరళ వాక్యాలు అంటే? సరళ వాక్యం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకే వాక్యం ఉంటుంది, ఆ ఒకే వాక్యంలో ఆ ఒక వాక్యం కూడా ప్రధాన వాక్యం అవుతుంది. అది ప్రధాన వాక్యమైన కారణంగా దాంట్లో ఉన్నటువంటి క్రియ సమాపక క్రియ అయి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని మిగతా వాక్యాలను మనం దాని విషయం గ్రహించాలి. మొదటిది విద్యార్థక వాక్యాలు. సరళ వాక్యాలలోనే మొదటి రకం విద్యార్థక వాక్యాలు. విధి ప్లస్ అర్థక వాక్యాలు విద్యార్థక వాక్యాలు. విధి అంటే ఏంది? చేయాల్సినటువంటి పనిని సూచించేటువంటి పదాలు, లేదా ఎవరైనా ఆదేశిస్తున్నట్లుగా ఉంటే, మన విధిని గుర్తు చేస్తున్నట్లుగా ఉంటే దాన్ని విద్యార్థక వాక్యాలు అని చెప్పేసి అంటారు. మీరు బాగా చదవండి, మీరు శ్రద్ధగా వినండి, మీరు ఇంటికి వెళ్ళండి, మీరు ఉద్యోగం సంపాదించండి, మీరు శుభ్రంగా ఇల్లును సరిదిద్దుకోండి, మీరు నిరంతరము సత్యమునే పలకండి అనే ఇవన్నీ కూడా మనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా, మనం చేస్తున్నటువంటి పనిని సూచిస్తున్నట్లుగా ఉంటాయి. ఇట్లాంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలు అని చెప్పేసి అంటారు. తర్వాత రెండో వాక్యం ఆత్మార్థక వాక్యం. ఆత్మార్థక వాక్యం అంటే ఏంది? మన గురించి మనం చేసుకునేటువంటి పదం. నేను చదువుకున్నాను, నేను రాసుకున్నాను, నేను ఆడుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను భవిష్యత్తుకు ప్రణాళిక నిర్మించుకున్నాను అనేటువంటి వస్తే తమకు తాము ప్రేరణగా, స్వప్రేరణగా ఉండేటువంటి వాక్యాలని ఆత్మార్థక వాక్యాలు అని చెప్పేసి అంటారు. దీంట్లో కొను అనేటువంటి పదము జోడించబడుతుంది. తర్వాత ప్రేరణార్థక వాక్యం. తనను తాను అది చేసుకుంటేనేమో ఆత్మార్థక వాక్యం అవుతుంది. అట్లా కాకుండా ఇతరుల యొక్క ప్రేరణ వల్ల మనం ఏదన్నా సంపాదిస్తే దాన్ని ప్రేరణార్థక వాక్యము అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఇంచు అనే పదం, మా అమ్మ చదివించింది, మా ఉపాధ్యాయుడు ప్రేరేపించాడు, మా ఉపాధ్యాయుడు నేర్పించాడు, మా ఉపాధ్యాయుడు బోధించాడు, మా అక్క నాకు శిక్షణ ఇప్పించింది. ఇంచు అనే పదాలు వస్తే దానిని ప్రేరణార్థక వాక్యాలు అని చెప్పేసి అంటారు. అంటే ఇతరుల ప్రేరణ ద్వారా వచ్చేటువంటి వాక్యాలు ప్రేరణార్థక వాక్యాలు. తర్వాత ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటే దయచేసి మీరు వెళ్ళండి, దయచేసి మీరు ఇటు రండి, దయచేసి ఇది ఇవ్వండి అనేటువంటి పదాలు. ప్లీజ్ మే ఐ కమ్ ఇన్ సార్, మేము లోపలికి రావచ్చా సార్ అని అడిగితే దాన్ని ప్రార్థనార్థక వాక్యము అని చెప్పేసి అంటారు. ప్రార్థించే విధంగా దయచేసి అనేటువంటి పదాన్ని వాడుతూ పొలైట్ మేనర్లో చెప్పేటువంటి వాక్యాలని మనం ప్రార్థనార్థక వాక్యాలు అని చెప్పేసి అంటాం. ఈ ప్రార్థన అడిగిన దానికి ఇచ్చే అనుమతిని అనుమత్యర్థక వాక్యాలు అంటారు. మీరు లోపలికి రావచ్చు, మీరు బయటికి వెళ్ళవచ్చు, మీరు కూర్చోవచ్చు, మీరు నవ్వవచ్చు, మీరు ఆడుకోవచ్చు, మీరు తినవచ్చు, ఇట్లా అనుమతి ఇచ్చేటువంటి వాక్యాలు. ఇచ్చు, వచ్చు అనేటువంటి పద, వెళ్ళవచ్చు, చూడవచ్చు, నవ్వవచ్చు, తిరగవచ్చు, రాయవచ్చు, రావచ్చు, ఇట్లాంటి వచ్చు అనేటువంటి పదము దీంట్లో చేరుతుంది. అనుమతి ఇస్తున్నట్లుగా ఉంటే అనుమత్యర్థకము, అనుమతి కోరుతున్నట్టుగా ఉంటే ప్రార్థనార్థకము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనువర్తన వాక్యాలు. ఇక్కడ బాధ్యత వహించరు, ఓకేనా? అంటే దాని మీద స్పష్టత లేదు, ఓకేనా? ఈ క్లాస్ మీరు వింటారట, ఈ క్లాస్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారట, ఈ క్లాస్ చెప్పడం వల్ల మంచి జరుగుతుందట, ఉద్యోగం విద్యను మంచిగా నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందట అంటే బాధ్యతను తనపైన వేసుకోకుండా ఇతరుల పైన వేస్తే దాన్ని అనువర్తన వాక్యాలు అని చెప్పేసి అంటారు. దీంట్లో అట అనే పదం చేరుతుంది. తర్వాత సందేహార్థక వాక్యాలు. సందేహం, ఈరోజు వర్షం వస్తుందో రాదో, నువ్వు ఇంటికి వస్తావో రావో
అనేటువంటి దాన్ని సందేహార్థక వాక్యాలు. నువ్వు పాస్ అవుతావో లేదో, నీకు ఉద్యోగం వస్తుందో లేదో, ఇట్లా దీన్ని సందేహార్థక వాక్యం. సందేహార్థక వాక్యాలకు ప్రశ్నార్థక వాక్యాలకి తేడా మనకు ఉంది. ప్రశ్నగా ఉంటే ప్రశ్నార్థకం, సందేహార్థకం అంటే సందేహం. సందేహం అంటే ఏంటి? వస్తుందో రాదో, చూస్తాడో లేదో, వింటారో లేదో, అంటే రెండే ఆన్సర్స్. అయితే వింటారు లేకపోతే వినరు, అంటే రెండే ఆన్సర్స్ ఉంటేనేమో సందేహార్థక వాక్యము. మీ పేరేమిటి, మీరు ఎప్పుడు చదువుతున్నారు, మీరు ఎన్ని గంటలకు వస్తారు, ఇట్లాంటి ప్రశ్నలు చదువుతూ అడిగితే దాన్ని ప్రశ్నార్థక వాక్యము అని చెప్పేసి అంటారు. అంటే సందేహార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. తర్వాత ప్రేరణనిస్తే ప్రేరణాత్మక వాక్యము, తనంతట తాను చేసుకుంటేనేమో ఆత్మార్థక వాక్యం అన్నాం కదా. అట్లాంటిదే గలడు, గలది, గలను అనేటువంటి పదాలు వస్తే దాన్ని సామర్థ్యాత్మక వాక్యాలు అంటారు. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని సూచించేటువంటి సింహం అడవిని ఏలగలదు, ఓకేనా. ఏనుగు అడవిని శాసించగలదు, ఒక హెడ్ మాస్టరు స్కూల్ను పాలించగలడు. ఇట్లాంటివి గలడు, గలది, గలను అనేటువంటి పదాలు వస్తే దాన్ని సామర్థ్య బోధక పదాలు కాబట్టి అవి సామర్థ్యార్థక వాక్యాలు అని చెప్పేసి అంటారు. తర్వాత సరళ వాక్యాలలోనే మరికొన్ని వాక్యాలు కర్త, కర్మ, క్రియ ప్రాధాన్యత ఉన్నటువంటి వాక్యాలను సరళ వాక్యాలు అని చెప్పేసి, సరళ వాక్యాల్లో కర్తరి వాక్యము, కర్మణి వాక్యము అని చెప్పేసి అంటారు. కర్త, కర్మ, క్రియ వాక్యాలు అని మనకు పుస్తకాల్లో ఇచ్చారు. అసమాపక క్రియలు లేని ప్రధాన వాక్యాలను సరళ వాక్యాలను అన్నట్లుగానే తెలుగు వాక్యము కర్త, కర్మ, క్రియ అనేటువంటి వరుస క్రమంలో వస్తుంది అని చెప్పినట్లుగా కర్తకు ప్రాధాన్యత ఉంటే ఆ వాక్యాన్ని కర్తరి వాక్యం అని, కర్మకు ప్రాధాన్యత ఉంటే ఆ వాక్యాన్ని కర్మణి వాక్యము అని చెప్పేసి, క్రియకు ప్రాధాన్యత ఉంటే క్రియా ప్రధాన వాక్యాలు అని చెప్పేసి 3 రకాలుగా నిర్వచించడం జరిగింది, విభజించడం జరిగింది. దానిలో కర్తకు ప్రాధాన్యత ఉన్న వాక్యము అంటే ఏంటి? నేను అన్నం తిన్నాను, నేను కర్త కాబట్టి ఇక్కడ కర్తకు ప్రాధాన్యత ఉన్నది. నాచే అన్నం తినబడింది, ఇక్కడ కర్మకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది కర్మని వాక్యము. రెండిటికి తేడా ఉంది. నేను అన్నం తిన్నాను అన్నా, నాచే అన్నం తినబడింది అన్నా అర్థం ఒకటే, కానీ ప్రాధాన్యతలో మార్పు వచ్చింది. సరే, ప్రాధాన్యతను ఎట్లా కనుక్కోవాలి అని అడిగితే ఒక వాక్యం తీసుకున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి క్రియ మీద ఎవరు అని ప్రశ్న వేయాలి. ఉదాహరణకు నేను అన్నం తిన్నాను, దాంట్లో క్రియ ఏమిటి? తిన్నాను. ఎవరు తిన్నాను? తిన్నది ఎవరు? నేను. నేను అనేది కర్త కాబట్టి కర్తకు ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను అన్నం తిన్నాను అనేటువంటిది కర్తరి వాక్యము. నాచే అన్నం తినబడింది అన్నప్పుడు అర్థం మారలేదు, కానీ క్రియబడింది అనే క్రియ మారింది. ఆ క్రియ మీద తినబడింది అనే క్రియ మీద ఎవరు అనే ప్రశ్న వేస్తే అన్నం అనేది ఆన్సర్ వస్తుంది. అన్నం అనేది కర్మ కాబట్టి కర్మకు ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని కర్మని వాక్యము అని చెప్పేసి అంటారు. కర్తకు ప్రాధాన్యత ఉన్న వాక్యాన్ని కర్తరి వాక్యం అని, కర్మకు ప్రాధాన్యత ఉన్నటువంటి వాక్యాన్ని కర్మని వాక్యము అని చెప్పేసి అంటారు. ఇచ్చిన వాక్యంలో క్రియ పైన ఎవరు అనే ప్రశ్న వేసినప్పుడు సమాధానం కర్త అయితే దాన్ని కర్తరి వాక్యం అని, సమాధానం కర్మ అయితే దాన్ని కర్మని వాక్యము అని చెప్పేసి అంటారు. ఇట్లా సూత్రం గుర్తు లేకున్నా చే, బడి అనేటువంటి పదాలు ఉంటే వాటిని కర్మని వాక్యాలు అంటారు. చే, బడి అనేటువంటి పదాలు లేకపోతే దాన్ని కర్తరి వాక్యం అంటారు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి చే రామాయణం రచించబడింది. చే, బడు అనేటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి అది కర్మని వాక్యము. మీరు శ్రద్ధగా వింటున్నారు, మీరు మీచే పాఠం శ్రద్ధగా వినబడుతున్నది అంటే అర్థం ఏమిటి? ఇది కర్మని వాక్యం. కాబట్టి కర్తకు ప్రాధాన్యత ఉంటే కర్తరి వాక్యము, కర్మకు ప్రాధాన్యత ఉంటే కర్మని వాక్యంగా మనం భావించాలి. తర్వాత క్రియా ప్రధాన వాక్యాలలో అలా జరిగింది అని చెప్పేసి చెప్తారు. నేను పాఠం చెప్పడం జరిగింది, మీరు పాఠం వినడం జరిగింది, యూనివర్సిటీ వాళ్ళు నాచే పాఠం చెప్పమని చెప్పడం జరిగింది. ఇట్లా జరిగింది అనేటువంటిది రాజకీయ నాయకులు ఉపన్యాసాలలో ఎక్కువ వాడుతుంటారు. టీవీ రిపోర్టర్స్ లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు జరిగింది అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ జరిగింది అనేటువంటిది అది ఒరిజినల్ రూపం కాదు తెలుగుకి, కాకపోతే టీవీలో లైవ్ చెప్తున్నప్పుడు నెక్స్ట్ వాక్యం వాళ్ళ లోపల రావాలి కాబట్టి దానికంటే ముందు కొంచెం సమయాన్ని
వాళ్ళు ఆదా చేసుకోవడం కోసం, అంటే సమయం వెచ్చించడం కోసము జరిగింది అనే పదం చెప్పిన తర్వాత వాళ్ళు మిగతాది చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టారు అంటే అయిపోతుంది, కానీ పెట్టడం జరిగింది. వివరించారు అంటే సరిపోతుంది, వివరించడం జరిగింది అనేటువంటి. కాబట్టి ఇక్కడ ఇది క్రియకు ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని క్రియా ప్రధాన వాక్యాలు అని చెప్పేసి అంటారు. తర్వాత విధి, ప్రశ్న, నిషేధ వాక్యాలు అని ఒక రకమైన వాక్యాలు ఉన్నాయి. దీంట్లో ఇవి మూడు కూడా విద్యార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు. నిషేధం అంటే ఏంది? అనుమతిని కోరితే ప్రార్థనార్థక వాక్యం, అనుమతిస్తే అనుమత్యర్థక వాక్యం. మరి అనుమతించకపోతే మీరు వెళ్ళవద్దు, మీరు రాయవద్దు, మీరు చూడవద్దు, మీరు అశ్రద్ధ వహించవద్దు, మీరు పరీక్షలు నకలు కొట్టవద్దు అనేటువంటి చెప్తే వద్దు అని చెప్పేటువంటి నిషేధార్థక వాక్యాలు. నిషేధార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, విద్యార్థ వాక్యాలు మూడు డిఫరెన్స్. విధి అంటే నువ్వు చెయ్యాలి, నువ్వు తినాలి, నువ్వు చూడాలి, నువ్వు చదవాలి. నువ్వు చదువుతావా? నువ్వు బాగా చదువుతున్నావా? ప్రశ్నార్థక వాక్యం. నువ్వు అశ్రద్ధ వహించకు, ఫోన్ చూడకు అని చెప్తేనేమో నిషేధార్థక వాక్యం. అంటే ఇవి మూడు ఎట్లా ఉన్నాయి? అధికారాన్ని వెలిబుచ్చే విధంగా ఉన్నాయి. అట్లా కాకుండా ఇదే ప్రశ్నల్ని విధిని సూచించడము, ప్రశ్నను సూచించడము, నిషేధాన్ని తెలపడము కొంచెం అభ్యర్థిస్తున్న పద్ధతిలో ఉంటే దాన్ని అభ్యర్థనాత్మక విధి, ప్రశ్న, నిషేధార్థక వాక్యాలు అని చెప్పేసి అంటారు. నువ్వు నా పుస్తకం చదువు అంటేనేమో విద్యార్థక వాక్యం అవుతుంది. కానీ నేను రాసిచ్చిన వ్యాసాన్ని వీలైతే రేపు చదువు, వీలైతే రేపు చదువుతావా అని చెప్పేసి అంటేనేమో చదువు అని చెప్పడమే కొంచెం పొలైట్గా చెప్తున్నారు, అభ్యర్థనాత్మకంగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని విధి, ప్రశ్న, నిషేధార్థక వాక్యాలు అని చెప్పేసి అనొచ్చు. ప్రశ్న, నువ్వు వ్యాపారాన్ని ఇప్పుడే ప్రారంభించకపోతే ఏం? ప్రారంభించకు అంటే నిషేధార్థక వాక్యం. ప్రారంభించకపోతే ఏమవుతుంది అని కొంచెం పొలైట్గా అడిగితే దాన్ని అభ్యర్థనాత్మక నిషేధార్థక వాక్యము అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిందే. ప్రశ్న, నీ పేరు, ప్రశ్నార్థక వాక్యం ఇక్కడ ఏముంది? ఇప్పుడే ప్రారంభించకపోతే ఏం? ఈ పుస్తకం తర్వాత చదివితే ఏమవుతుంది అంటే ఇప్పుడు చదవకు అన్నట్టే కదా. ఇప్పుడు చదవకు అన్నట్టుగానే తర్వాత చదవచ్చు కదా అంటారు. అంటే ఇప్పుడు నిషేధిస్తున్నారు అని చెప్పేసి. మీరు తర్వాత ఆడుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ఆడుకోవద్దు అన్నట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా పొలైట్ మేనర్లో చెప్పేదాన్ని విధి, ప్రశ్న, నిషేధార్థక వాక్యాలుగా మనకు చెప్పాలి. కాబట్టి పదానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి చివర్లో చేర్చడం అనేటువంటిది ఇంకొక వాక్య శైలి. అవేమిటి? పదానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చెప్పడం బట్టి నువ్వు చదవాలి, తెలుగే అని స్పష్టంగా చెప్తూ ఉంటారు. మీరు ఊరికి వెళ్ళాలి, ఇవాళనే మీరు తప్పకుండా తీసుకురావాలి సరుకుల్ని అని చెప్తుంది. మీరు సరుకుల్ని తీసుకురండి అనడానికి, మీరు తప్పకుండా తీసుకురండి సరుకుల్ని అనడానికి తేడా ఏమిటి? క్రియ తర్వాత ఉన్న పదానికి ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి ఆ పదాన్ని ప్రాధాన్యత చేసి రాయాలంటే క్రియ తర్వాత రాయాలి. అట్లా చెప్పేదాన్ని ప్రధానికి ఉన్న ప్రాధాన్యతను చివర్లో చెప్తే దాన్ని ఈ పదానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా వచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటి విషయం తెలియాలి. ఇవన్నీ కూడా సరళ వాక్యాలే, మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేటువంటిది సంశ్లిష్ట వాక్యాలు. సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంటి? సంక్లిష్ట అని అంటుంటారు, సంక్లిష్ట కాదు, సంశ్లిష్ట. సంశ్లిష్ట వాక్యాలు అంటే ఒక వాక్యంలోనే రెండు వాక్యాలు ఉంటాయి. ఆ రెండు వాక్యాలలో ఒకటి ప్రధాన వాక్యం ఉంటుంది, రెండోది ఉపవాక్యం ఉంటుంది. ప్రధాన వాక్యము, ఉపవాక్యము అని రెండు రకాలుగా ఉన్నటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అని చెప్పేసి అంటారు. ఒకే వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు ఉండి ఒకటే ప్రధాన వాక్యం ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అని చెప్పేసి అంటారు. ఈ సంశ్లిష్ట వాక్యాలు 5 రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటి శత్రార్థకము, ఛేదార్థకము, స్వార్థకము, తుమున్నార్థకము, అప్యర్థకము అని చెప్పేసి.
మీరు సెకండ్ సెమిస్టర్లో పదాల గురించి తెలుసుకున్నప్పుడు త్వార్థకం అంటే ఏంది, అసమాపక క్రియలు, పదాలలో క్రియ గురించి, క్రియల్లో అసమాపక క్రియల గురించి తెలుసుకున్నప్పుడు త్వార్థకం, తుగుణార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం, అప్యర్థకం అని చెప్పేసి నేర్చుకున్నారు. అంటే అర్థం ఏమిటి? అప్యర్థకము ఇక్కడ ఇక్కడ ఛేదార్థకం పడింది, అప్యర్థకం అన్నారు. కాబట్టి వీటి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఏంటి సార్ త్వార్థకం అంటే ఏమిటి? భూతకాల అసమాపక క్రియని త్వార్థకం అంటారు. చేసి, చూసి, తిని, చదివి, వచ్చి, వెళ్ళి ఇట్లాంటి భూతకాలంలో జరిగిన అసమాపక క్రియల్ని త్వార్థకం అని చెప్పేసి అంటారు. చదివినా, వచ్చినా, వెళ్ళినా అనేటువంటిదేమో భూతకాల వ్యతిరేక అసమాపక క్రియ. తుమున్నర్థకం చదవక, తినక, వెళ్ళక, చూడక అంటే అది తుమున్నర్థకం. అక అనే పదం చేరుతుంది. శత్రార్థకం అంటే వర్తమాన కాలంలో అసమాపక క్రియ, చదువుతూ, నడుస్తూ, చూస్తూ, వెళ్తూ, తింటూ అనేటువంటివి. భవిష్యత్ కాల అసమాపక క్రియని ఛేదార్థకం అంటారు. బాగా చదివితే ఉద్యోగం వస్తుంది, బాగా అన్నం తింటే బలం వస్తుంది, బాగా ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం జీవించగలుగుతారు అనేటువంటిది ఛేదార్థక వాక్యం. బాగా చదివినా ఫెయిల్ అయ్యాడు, సమయానికి వెళ్ళినా రైలు అందలేదు అనేటువంటిదేమో అప్యర్థకము. ఓకేనా? సో ఇవి దీనికి సంబంధించి ఈ అసమాపక క్రియల పేర్లనే వాక్యాలకు పెట్టిండ్రు. అవి ఎట్లా జరిగిందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ సంశ్లిష్ట వాక్యాల్లో శత్రార్థకము అని చెప్పేసి అన్నారు. అంటే ఏంది? భూతకాల కాదు, శత్రార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియ. దీంట్లో తూ దస్తగిరి సార్ పాఠం చెబుతూ నవ్విస్తున్నాడు అన్నా అనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది వర్తమాన కాలం, వర్తమాన కాలంలో చెప్తూ అనేది అసమాపక క్రియ. ఇట్లా ఉంటే దీన్ని శత్రార్థక సంశ్లిష్ట వాక్యము అన్నారు. దస్తగిరి సార్ పాఠం చెబుతూ ఒక వాక్యము, దస్తగిరి సార్ నవ్విస్తున్నాడు రెండో వాక్యం. నవ్విస్తున్నాడు సమాపక క్రియ కాబట్టి ఇది ప్రధాన వాక్యము. చెబుతూ తూ అనేటువంటిది అసమాపక క్రియ, ఇది ఉపవాక్యం. ఒక ఉపవాక్యము ఒక ప్రధాన వాక్యం ఉన్న కారణంగా ఇది సంశ్లిష్ట వాక్యము. ఈ సంశ్లిష్ట వాక్యము శత్రార్థక వాక్యం అయింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఛేదార్థక వాక్యం. తే అనేటువంటి ప్రత్యయం దీనికి చేరుతుంది. దస్తగిరి సార్ పాఠం చెబితే బాగా అర్థం అవుతుంది. దస్తగిరి సార్ పాఠం చెబితే బాగా అర్థమవుతుంది. చెబితే అదైతే ఇదైతుంది అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియ. తర్వాత త్వార్థం భూతకాల అసమాపక క్రియ. దస్తగిరి సార్ పాఠం చెప్పి ప్రశ్నలు అడుగుతాం. చెప్పి అయిపోయింది, గతంలో ఉన్న అసమాపక క్రియ. కాబట్టి ఈ అనేటువంటి ప్రత్యయం ఇక్కడ చేరుతుంది. తుమున్నర్థకము అంటే చెప్పక చదువుమంటాడు. చెప్పక అంటే భూతకాలంలోని వ్యతిరేక అసమాపక క్రియ. చెప్పి ప్రశ్నలు అడుగుతారు, భూతకాలంలోని అసమాపక క్రియ. చెప్పక భూతకాలంలో వ్యతిరేక అసమాపక క్రియ. కాబట్టి అక అనేటువంటి ప్రత్యయం ఇక్కడ చేరుతుంది. అప్యర్థకం అంటే ఏంది? ఛేదార్థకానికి వ్యతిరేకం. భవిష్యత్ కాల వ్యతిరేక అసమాపక క్రియ. దస్తగిరి సార్ పాఠం చెప్పినా అర్థం కాదు, దస్తగిరి సార్ పాఠం విన్నా ప్రశ్నలు రాలేదు. సో ఇట్లా వ్యతిరేక భవిష్యత్ కాల అసమాపక క్రియని అప్యర్థకము అని చెప్పేసి అంటారు. కాబట్టి తెలుగులో సమాపక అసమాపక క్రియలు రెండూ కలిగినటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అని చెప్పేసి అంటారు. అసమాపక క్రియలు ఎన్ని ఉన్నప్పటికీ ఒకే సమాపక క్రియ ఉంటుంది కాబట్టి ఆ ఒక ప్రధాన వాక్యము అనేక ఉపవాక్యాలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు. ఇవి 5 రకాలు: శత్రార్థకము, ఛేదార్థకము, త్వార్థకము, తుమున్నార్థకము, అప్యర్థకము. ఇందాక ఇచ్చినటువంటి టేబుల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత సంయుక్త వాక్యాలు. సంయుక్త వాక్యాలు అంటే ఏమిటి? ఒకటి కంటే ఎక్కువ ప్రధాన వాక్యాలు ఉంటే దాన్ని సంయుక్త వాక్యాలు అంటారు. ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్న వాక్యాన్ని ప్రధాన వాక్యాలు అని చెప్పేసి అంటారు.
ఇవి 3 రకాలుగా ఏర్పడతాయి. ఒకటేమో సంకలన సంబంధము, 2 వికల్ప సంబంధము, 3 వైరుధ్య సంబంధము అని చెప్పేసి అనడం జరుగుతుంది. సంకలన సంబంధం అంటే ఏంది? నేను మరియు మీరు కలిసి ఈ 3వ సెమిస్టర్ని పూర్తి చేద్దాం అన్నాడు. అంటే నేను 3వ సెమిస్టర్ని పూర్తి చేస్తాను, మీరు 3వ సెమిస్టర్ని పూర్తి చేయండి అనే 2 వాక్యాలు నేను మరియు మీరు కలిసి 3 సెమిస్టర్ని పూర్తి చేద్దాం. రాజు మరియు రవి పాఠం విన్నారు. రాజు పాఠం విన్నాడు, రవి పాఠం విన్నాడు. 2 ప్రధాన వాక్యాలు రాజు మరియు రవి అని చెప్పేసి అన్నారు. మరియు అనేది లేదు కాబట్టి రాజు రవి పాఠం విన్నారు అని కూడా రాస్తాం. అంటే ఒకే రకమైనటువంటి వాక్యం మధ్యలో మరియు అనే పదం జోడించడం ద్వారా కానీ కామా పెట్టడం ద్వారా కానీ మనము వాక్యాన్ని పూర్తి చేస్తే రాస్తే దాన్ని సంకలన సంబంధము అని చెప్పేసి అంటారు. రెండోది వికల్ప సంబంధము. వికల్ప సంబంధం అంటే ఏంది? రాజు బాగా చదివాడు కావున ఉద్యోగం సంపాదించాడు. తెలుగు సార్ బాగా పాఠం చెప్పాడు కావున మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. తెలుగు సార్ బాగా ప్రోత్సహించాడు కాబట్టి మేము తెలుగులో జిఆర్ఎఫ్ సాధించగలిగాము. కావున, కాబట్టి, అందువల్ల అనే పదాలు కూడా వికల్ప సంబంధాన్ని కలిగించినాయి. తర్వాత వస్తుందో రాదో అనేటువంటి సందేహం వస్తే కూడా దాన్ని లక్ష్మి ఊరికి ప్రయాణం అవుతుందో ఇక్కడే ఉంటుందో అనేటువంటి విషయం. కాబట్టి ఇవాళ ఆకుకూరల్లో పాలకూర వస్తుందో తోటకూర వస్తుందో అనేటువంటిది కూడా ఓ అనేటువంటి ప్రత్యయం చేరేటువంటి సంబంధ వాక్యాలు కూడా మనకి వికల్ప సంబంధ వాక్యాలు దాంట్లో సంయుక్త వాక్యంలో భాగంగా నేర్చుకుంటాం. తర్వాత వైరుధ్య సంబంధం. నేను సమయానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాను కానీ రైలు దొరకలేదు. నేను బాగా చదివాను అయినా పాస్ కాలేదు. నేను ఏం చదవలేదు అయినా మంచి మార్కులు వచ్చాయి. నా పాఠం ఎవరు వినలేదు కానీ అందరూ పాస్ అయ్యారు. కానీ, అయినా ఇట్లాంటి పదాలు జోడించడం ద్వారా 2 ప్రధాన వాక్యాలను ఒకటిగా మారిస్తే దాన్ని వైరుధ్య సంబంధం కలిగినటువంటి వాక్యాలు అని చెప్పేసి అంటారు. కాబట్టి భాషా నైపుణ్యాలు అనేటువంటి ఈ సెమిస్టర్లో మనం తెలుసుకున్నటువంటి మొదటి పాఠంలో వాక్య భేదాల గురించి తెలుసుకుంటూ సరళ వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు ఏ విధంగా నిర్మాణమైనాయి, వాటిని ఎట్లా గుర్తించాలి, వాక్య భేదాలను ఎట్లా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ విషయాన్ని చక్కగా ఒకసారి చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో కూడా మీరు మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద మీరు మీ అనుమానాలని కామెంట్ల రూపంలో పెడితే యూనివర్సిటీ నుంచి మీకు సమాధానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మంచి మార్కులు సాధించే ప్రయత్నం చేయాలని కోరుతూ స్వస్తి.